అంతర్జాతీయ స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. శరవేగంగా భోగాపురం అప్రోచ్ రోడ్ల పనులు. ట్రాఫిక్ ఫ్రీ విశాఖ లక్ష్యం. భోగాపురం అప్రోచ్ రోడ్ల పనులు పరిశీలించిన ఎంపీ శ్రీభరత్. పరుగులు పెడుతున్న భోగాపురం అనుసంధాన రహదారులు. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, దానికి వెళ్లే దారులు కూడా ఇప్పుడు హై స్పీడ్ అందుకున్నాయి. విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్టుకు చేరుకునే ప్రయాణం ఇక మరింత సులభతరం కానుంది. పెందుర్తి, ఆనందపురం, భీమిలి వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ ప్రస్తుతం వాహనాల రద్దీతో ఊపిరి సలపకుండా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయ్యాక ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తుగా మేల్కొంది. సాధారణ ప్రయాణికుల నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే వారి వరకు ప్రతి ఒక్కరూ గంటల కొద్దీ సిగ్నల్స్ వద్ద ఆగాల్సి వస్తుంది. పాత రోడ్లు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాల భయం పొంచి ఉంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే విఎంఆర్డీఏ, జీవీఎంసీ మరియు ఆర్ఎండ్బి సంయుక్తంగా కనెక్టివిటీ రోడ్ల ప్రాజెక్టును చేపట్టాయి. విమానాశ్రయానికి అనుసంధానంగా విఎంఆర్డీఏ చేపట్టిన బృహత్తర రహదారి ప్రాజెక్టులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. అడవివరం నుంచి సొంట్యం వరకు నిర్మిస్తున్న భారీ 6 వరుసల రహదారి పనులను విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్లతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. నేరల వలస, కొత్త వలస, బోయపాలెం, కాపులుప్పాడ 4 వరుసల రహదారి ఏప్రిల్ నెలాఖరు కల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అడవివరం నుంచి సొంట్యం వరకు నిర్మిస్తున్న భారీ 6 వరుసల రహదారి నగర రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో 14 భారీ కల్వర్టుల నిర్మాణం దాదాపు పూర్తయింది. అటవీ శాఖ అనుమతులు రాగానే జూన్ నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. వేపగుంట పెందుర్తి రహదారి మే చివరికి, వేపగుంట జుత్తాడ రహదారి జూన్ నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అడవివరం, సొంట్యం మినహా మిగిలిన అన్ని రహదారులను జాతీయ రహదారికి అనుసంధానించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గి ప్రయాణ సమయం భారీగా ఆదా అవుతుంది. ఇక భీమిలి, దొరతోట మధ్య 100 అడుగుల రహదారి అభివృద్ధికి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. రోడ్ల నిర్మాణం కోసం ఆస్తులు కోల్పోయిన బాధితులకు విఎంఆర్డీఏ ద్వారా నష్టపరిహారం అందజేస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేస్తూ డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఈ 7 రోడ్లలో ఫస్ట్ రోడ్డు తిమ్మాపురం టు మారిక వలస, అది 6.3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు, 100% ఆల్రెడీ పని పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడవివరం టు సొంట్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలా మందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు, 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది. ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే గానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్ని మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ రోడ్డు నేరెళ్ళ వలస టు కొత్త వలస, మీరు చూస్తున్నారు వెనకాల ఏ స్టేజ్ లో ఉందో రోడ్డు. ఇది 80 ఫీట్ 4 లేన్ రోడ్డు, 60
65% అయిపోయింది. ఇక టార్గెట్ మే మధ్యలో పెట్టుకున్న కమిషనర్ గారు కాంట్రాక్టర్ గారు అనడం ఏంటంటే ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ రోడ్డు పూర్తయిపోతుందని. నెక్స్ట్ బోయపాలెం టు కాపులుప్పాడ రోడ్డు, అది 3 కిలోమీటర్లు 4 లేన్ రోడ్డు, అది 66% అయిపోయింది. అది కూడా ఈ ఏప్రిల్ ఎండ్ కల్లా 100% అయిపోతుంది. దారిలో మనకి భీమ్లీ టు దొరతోట రోడ్డు, ఇప్పుడు అక్కడ 2 లేన్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా మనము 100 ఫీట్ చేయబోతున్నాము. మిగతా 2 రోడ్లు పెందుర్తి నియోజకవర్గంలో, ఒకటి వేపగుంట టు పెనగాడి రోడ్, అది 2 ఏజెన్సీస్ జీవీఎంసీ సగము, విఎంఆర్డీఏ సగం చేస్తున్నారు. విఎంఆర్డీఏ పోర్షన్ ఏమో 35% పూర్తయింది, జీవీఎంసీ పోర్షన్ ఏమో 14% పూర్తయింది. ఇది మే ఎండ్ కల్లా పూర్తి చేస్తాము అనేది 2 ఏజెన్సీస్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ ఫైనల్ రోడ్డు వేపగుంట టు జుత్తాడ రోడ్డు, అది కూడా కొంత లేట్ గా స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 10% ప్రోగ్రెస్ అయింది ఇప్పుడు దాకా. అది కూడా వాళ్ళు జూన్ ఎండ్ కల్లా రోడ్ ఫినిష్ చేస్తాము అని మాకు కమిట్ అవడం జరిగింది. వేపగుంట పెందుర్తి వైపు రిలీఫ్ ఆ 2 రోడ్లు అయిపోతే అది అయిపోతాయి. భీమ్లీ వైపు సిటీ వైపు మాత్రం ఈ రోడ్లు వెల్ బిఫోర్ ద ఎయిర్పోర్ట్ అయిపోతున్నాయి కాబట్టి వీఆర్ నాట్ మేజర్లీ వరీడ్. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే సమయానికి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అద్భుతమైన రహదారులతో ముస్తాబు కాబోతున్నాయి. ఈ రోడ్లు పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైనట్లే.